గత ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే మరియు జగన్మోహన్ రెడ్డి పట్టణ నడిబొడ్డున ఇచ్చిన హామీలకే దిక్కు లేదని ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్నారంటూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పలువురు వైకాపా నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పలమనేరు పట్టణ మాజీ కౌన్సిలర్ మరియు ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు ఏర్గుత్తి బాలాజీతో పాటు గంగవరం మండలం ఉల్లిగుంటకు చెందిన నాగిరెడ్డి తదితరులు ఆయన సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకోవడం తప్ప వారికి చేసింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఎన్నో అభివృద్ధి పనులను ఆపేశారని, వాటిని ఎందుకు చేపట్టలేదో ప్రజలకు వివరించాలన్నారు. ఇక ఎమ్మెల్యే అప్పట్లో గుప్పించిన ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఓవైపు సంక్షేమ పథకాలను, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా పక్కన పెట్టి తిరిగి ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారా అంటూ నిలదీశారు. ఏదేమైనా రేపు జరగనున్న జగన్ పర్యటనలో నియోజకవర్గ ప్రజలకు గతంలో ఆపేసిన పనులపై, గుప్పించిన హామీలపై స్పష్టతనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరిబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఎందుకు ఆపివేశారు అనేది కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన పైన ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారచ్చు కానీ పనులు ఆపేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రభుత్వాల కోసం పనులు చేయరు కానీ ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి, నాయకులు పనిచేస్తారు. ఏ నాయకుడు పనిచేసినా చేసిన పనులు అర్థాంతంగా ఎందుకు ఈ నియోజకవర్గంలో ఇన్ని పనులు ఆపాలని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఆయన వచ్చే మీటింగ్ పక్కనే ఎప్పటి నుంచినో పలమనేరు పట్టణ ప్రజలందరూ కూడా ఒక కళాక్షేత్రం కావాలన్నారు. ఆ కళాక్షేత్రానికి కూడా డబ్బులు శాంక్షన్ చేస్తాం, ఇంకా కూడా ఫోర్స్లోనే ఉంది. అది కూడా ఆపేస్తే దాన్ని కనీసం ఎందుకు ఆపామో అక్కడ శాసనసభ్యుడు సమాధానం చెప్పాలా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా. గంగన సిరీస్ గురించి గత ఎన్నికల్లో మాట్లాడారు. ఈరోజు గంగన సిరీస్ పైన ఏం చేశారు? గత ఎన్నికల్లో మేమేదైతే ఫారెస్ట్ క్లియరెన్స్, స్టేజ్ 1 క్లియరెన్స్ కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దానికి కావాల్సినటువంటి ఆ ల్యాండ్ కాంపెన్సేషన్ కూడా రెడీ చేసి డబ్బులు కూడా ఆర్డీఓ అకౌంట్లో వేయడం జరిగింది. ఈ రోజు దాకా దానిపైన ఏమాత్రం ఊసే లేకుండా ఎందుకు ఆపారో కూడా దానికి కూడా సమాధానం చెప్పాలా. ఈ యొక్క హెడ్ క్వార్టర్లోనే, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే మైనారిటీస్ సంబంధించి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఈరోజు అంబేద్కర్ భవన్ దాదాపు ₹1 కోటి శాంక్షన్ చేసి అయిపోయారు. అదేవిధంగా మైనారిటీలకు ₹1 కోటి పిల్లర్లు వేసి అది ఆపేశారు. బీసీలకు ఒక ల్యాండ్ అలాట్ చేసి ఒక వాల్యుబుల్ ల్యాండ్ ఇచ్చి ₹50 లక్షలతో దాన్ని శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు. ఈరోజు కాపులకు సంబంధించినటువంటి కాపు భవన్ ₹25 లక్షలతో దాన్ని శాంక్షన్ చేస్తే దాన్ని కూడా ఆపేశారు. అంటే అన్ని కులాలకు, వర్గాలకు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అని మాట్లాడే ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో నీ ఎస్సీ, నీ బీసీ, నీ మైనారిటీలకు ఏం సమాధానం చెప్పాలో చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రోడ్లకు సంబంధించి కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద మీరు ఇచ్చింది కాదు, నేను మంత్రిగా ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి డబ్బు, దాన్ని కూడా రోడ్లు ఈరోజు దాకా 6 సంవత్సరాలకు ముందు టెండర్ అయితే ఈ రోజు దాకా కూడా ఆ రోడ్లు పూర్తి చేయకుండా, చేసినటువంటి వాళ్ళకు పేమెంట్లు ఇవ్వకుండా ఇంకా అది ఎట్లనే టెండర్స్ ఫోర్స్లో ఉంటే ముఖ్యమంత్రిగా మీరేం చేస్తున్నారో, ఇక్కడ శాసనసభ్యులుగా ఆయన ఏం చేస్తున్నారో ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీ పైన ఉంది. గత ప్రభుత్వంలోనే ఈ ప్రాంతంలో ఉండే యువకులందరికీ కూడా ఏదైతే 4 రోడ్లలో ఉండేటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఈరోజు ఇదే పలమనేరులో తీసుకొచ్చినటువంటి ఆటో నగర్కి సంబంధించి అక్కడ తయారు చేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వాటిని తప్పించి మీరు ఏమైనా ఈ రోజు దాకా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్, చిన్న ఇండస్ట్రీ అది తప్పించి ఏమైనా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఎందుకు ఈ పలమనేరు నియోజకవర్గంలో మీరు అది చేయలేకపోయారో ఈ నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇంకొక పక్క రైతాంగం కోసం ఇక్కడ సెరికల్చర్ రైతులు ఉన్నారు. సెరికల్చర్ రైతు గత 5 సంవత్సరాలుగా సబ్సిడీ ఏదైతే ఇన్సెంటివ్ ఇస్తున్నామో ₹50, ఆ ఇన్సెంటివ్ 5 సంవత్సరాలు ఆపేశారు. అంటే ప్రతి ఇంటి పైన 1 లక్ష నుంచి 3 లక్షలు, 4 లక్షల దాకా ప్రతి ఇంటికి బాకీ ఉన్నారు. మీరు సెరికల్చర్ చేసే ప్రతి ఇంటికి ప్రభుత్వం బాకీ ఉంది.
ఆ బాకీ మీరు ఎప్పుడు తీరుస్తారు? ఎందుకు 5 ఏళ్ళు ఆ రైతులను బాకీ పెట్టారో ఆ రైతులకు కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీ పైన ఉందని చెప్పి తెలియజేసుకో. ఈ వీకోట్లో ఏదైతే డిగ్రీ కాలేజ్ తెచ్చావు, ఎప్పటి నుంచో డిగ్రీ కాలేజ్ ఉంది నియోజకవర్గంలో, డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసి ఇస్తే దాన్ని ఎందుకు నడపలేకపోతున్నారో దానిపైన కూడా సమాధానం చెప్పాలి. అసలు అలమనేరు టౌన్లో ఎప్పటి నుంచో మనకు మార్కెట్ ఉంది. ఆ మార్కెట్లోకి రావాలంటే రైతులు ట్రాఫిక్ ఇబ్బందులు, రకరకాలైనటువంటి ఇబ్బందులు, అక్కడికి వస్తే మామూలుగా బయట మార్కెట్ బయట లోపల రద్దీ ఉంటే సపరేట్గా ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ తెద్దాం పొలంనేరుకు. ఎందుకంటే 2 రాష్ట్రాలకు మధ్య ఉండేటువంటి 3 రాష్ట్రాలకు మధ్య ఉండేటువంటి ప్రాంతం ఇది. ఒక మంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకొస్తే రైతులు అందరికీ కూడా హైవే పక్కనే ఉపయోగం ఉంటుందని అక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే అనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉండి క్యాటిల్ ఫామ్కి సంబంధించిన ల్యాండ్ అసలు అలినేషనే చేయడానికి లేదు. క్యాబినెట్లో పెట్టి దాన్ని ల్యాండ్ 33 ఎకరాలు తీసి దాన్ని ఇస్తే దాన్ని ఈరోజు ఎక్కడుందో అక్కడే ఉంది. అది రైతులకు, వ్యాపారస్తులకు, రైతులు పండించే పంటలకు మీరు ఏమాత్రం వాళ్ళపైన దృష్టి పెట్టుకొని చేస్తున్నారో ఆ రైతులకు కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పైన, శాసనసభ్యుల పైన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మైనారిటీల గురించి మాట్లాడితే చదువుల గురించి మీరు ఏం చేశారు? అసలు ఎడ్యుకేషన్ నేనేదో నాడు నేడు దాన్ని పెట్టినా, దీనికి రంగు కొట్టినా, దీనికి కింద ఫ్లోరింగ్ చేసినానంటే స్కూల్ అన్నీ మూసేస్తున్నారు. ఈరోజు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు తీసుకొస్తే ఇక్కడ బీసీలకు ఒక పెద్ద రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ల్యాండ్ అలాట్ చేసి దానికి సంబంధించినటువంటి 16 కోట్ల రూపాయల డబ్బుతో జీవో తీసుకొచ్చి పెడితే ఈ రోజు దాకా కూడా రాయలపేటలో ఉండేదాన్ని ఇంకొక ఊరికి మారుస్తారు, కానీ దాన్ని ఎక్కడ కట్టే పరిస్థితి లేదు. వీకోట్లో మైనారిటీకి సంబంధించిన అమ్మాయిలకు సంబంధించి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల తీస్తే దాన్ని కూడా ఈ నియోజకవర్గంలో లేకుండా ఎక్కడో చిత్తూరులో ఒక మారుమూల ఎవరికి తెలియదు అక్కడెక్కడో ఒక రెంటెడ్ బిల్డింగ్లో దాన్ని నడుపుతూ ఉన్నారు. అంటే ఇంకా అది ఫోర్స్లోనే ఉంది, దాన్ని క్యాన్సిల్ చేయలేక అది ఫోర్స్లోనే ఉంది, ఇది ఫోర్స్లోనే ఉంది. రెంటెడ్ బిల్డింగ్లో నడుపుతూ ఉంటే దానికి ల్యాండ్ అలాట్ చేయించా నేనే, ల్యాండ్ కూడా ఉంది, దాన్ని పట్టాలు చేసుకునేదానికి ప్రయత్నం చేస్తే కలెక్టర్ దగ్గర అడ్డపడి పట్టాలు కానివ్వకుండా చేసాం. దానికి సంబంధించినటువంటి డబ్బు కూడా ఫోర్స్లో ఉంది, జీవో కరెక్ట్గా ఉంది. అది కూడా మైనారిటీల మీద ప్రేమ ఉంటే ఎందుకు ఆ వీకోట్లో కార్యక్రమం చేయలేదో దాన్ని కూడా సమాధానం చెప్పాలి. వీకోట్లో మొత్తం కూడా వెజిటబుల్ మార్కెటింగ్ చేసేటువంటి రైతాంగం ఉన్నారు. అక్కడ వాళ్లకు ఒక కోల్డ్ స్టోరేజ్ కావాలని కోల్డ్ స్టోరేజ్ శాంక్షన్ చేసి తెస్తే దాన్ని కోల్డ్ స్టోరేజ్ ఫౌండేషన్ అయిపోయినాయి, పిల్లర్స్ కూడా పూర్తయినాయి. 5 సంవత్సరాలు అయింది ఆ పనులు నిలబెట్టేసి. ఈ రోజు దాకా ఆ కోల్డ్ స్టోరేజ్ పనిచేసిన వాడికి కనీసం ₹1 బిల్లు ఇవ్వకుండా, ఆ కోల్డ్ స్టోరేజ్ కంప్లీట్ చేయకుండా, రైతులకు ఉపయోగపరంగా లేకుండా ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఏం ప్రేమ ఉందని రైతుల్లో వచ్చి ఈరోజు పొలంనేరుకు వచ్చి మాట్లాడుతారో నాకు అర్థం కాల. అదే శాసనసభ్యులు ఏం ప్రేమ ఉందని ఈరోజు వచ్చి ముఖ్యమంత్రితో సమాధానం చెప్పాలనేది అనుకుంటాడో నాకు అర్థం కాల. అంటే రైతులకు న్యాయం చేయాల, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు న్యాయం చేయాల, మరి అన్ని కులాలకు వర్గాలకు ఈరోజు ఏమి ఈ నియోజకవర్గంలో అసలు మీరు చేసింది ఏంది? బైరెడ్డిపల్లికి చూస్తే కైగల్ రిజర్వాయర్ టెండర్లు కంప్లీట్ చేశాను, ఫౌండేషన్ ఉన్నాయి, ల్యాండ్ అలాట్ చేసాం. అసలు ఆ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి పేమెంట్ కూడా ఇచ్చేసాం రైతులకు. ఏదైతే ల్యాండ్ పూల్ చేసామో దానికి సంబంధించినటువంటి పేమెంట్ కూడా ఆర్టీఓ నుంచి క్లియరెన్స్ ఇచ్చేసాం. మరి అన్నీ చేసి టెండర్స్ అయిపోతే దాన్ని ఎందుకు ఆపేసావు? కైగల్ రిజర్వాయర్ను 2 మండలాలకు సంబంధించి త్రాగునీరు, సాగునీరుకు ఉపయోగపడేదాన్ని ఈరోజు దాన్ని ఏమి ఈ రోజు దాకా చేసే పరిస్థితిగా ఈడ మన నియోజకవర్గంలో పోయేటువంటి హంద్రీనేమా 5 సంవత్సరాలకు ముందు నీళ్ళు వేస్తే 5 ఏళ్ళు నిద్రపోయి మొన్న ఒక రోజు మాత్రం నీళ్లు బారిచ్చేసి మళ్ళీ నీ గేట్లు ఎత్తుకొని వెళ్ళిపోతే అసలు ఈ నియోజకవర్గం పైన, ఈ ప్రాంతం పైన ఏం ప్రేమ ఉంది జగన్ రెడ్డికి? ఏం ప్రేమ ఉందని ఈరోజు మళ్ళీ వచ్చి నియోజకవర్గంలో నాకు ఓట్లేయమని అడిగేటువంటి హక్కు మీకు ఉంది? ఏమి ప్రేమ ఉందని ఈ శాసనసభ్యుడు ఇన్ని పనులు ఆపేసి, ఇన్ని పనులు క్యాన్సిల్ చేసి ఈరోజు ఈజీఎస్లో పనులు క్యాన్సిల్ చేశారు, ఎస్సీ యాక్షన్లో క్యాన్సిల్ చేశారు, ఎస్టీ యాక్షన్లో క్యాన్సిల్ చేశారు. మరి అన్ని రకాలైనటువంటి ఫండ్స్ ఏదైతే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెచ్చిన ఫండ్స్ కానీ అన్ని ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేసేసి ఈరోజు మీరు ఈ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసింది ఇంకో ప్రభుత్వంలో క్యాన్సిల్ చేయాలా, చేయకూడదన్న చట్టం ఉందా? ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? ఏ ప్రభుత్వం చేసినా పనులు మధ్యలో ఆపేసి అక్కడికక్కడే ఒక పైశాసికమైనటువంటి ఆనందం తప్పించి దానివల్ల ఈ నియోజకవర్గ ప్రజలకి ఏమరుగుతుంది, అసలు ముఖ్యమంత్రిగా మీకేమరుగుతుంది, శాసనసభ్యులుగా ఆయనకేమరుగుతుంది?
పనులు తెచ్చితే ఎవరు చేసినా ముఖ్యమంత్రే కదా టెంకాయ కొట్టుకుంటాడు, ముఖ్యమంత్రే కదా బోర్డు వేసుకుంటాడు. నేనేమి ఓడిపోయిన ఎమ్మెల్యేని, నేను శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత నేను వచ్చాడేమి టెంకాయ కొట్టేది లేదు, నేను వచ్చేది నా బోర్డు అయితే నా పేరు అయితే వేసేది లేదు. వేసేది మీ ముఖ్యమంత్రి పేరు వేస్తారు, మీ ఎంపీను మీ ఎమ్మెల్యేను లోకల్గా ఉండే మీ నాయకులు మీ పేర్లు వేసుకుంటాను. నేను వేసిన కూడా పేర్లు మీరే కదా వేసుకున్నారు. ఈరోజు జగమర్లకు రోడ్డు వేసిన నేను వేసేసిన తర్వాత కూడా మీరు పేర్లు వేసుకుంటారు కదా. నేనేమన్నా కాదంటున్నా లేకపోతే బట్ట పగలు కొట్టినా, మళ్ళీ వేసేది నేను చేసిన పనులకు మీరే కదా పేర్లు వేసుకుంటారు. ఆ పేర్లు వేసుకునేదానికి కూడా మీకు అవకాశం లేకుండా క్యాన్సిల్ చేస్తే ఈ నియోజకవర్గ ప్రజల పైన మీకు ఏమి ప్రేమ ఉందో జగన్ రెడ్డి ఫస్ట్ అని చెప్పాలి. ఈ నియోజకవర్గం నడిపొడ్డులా టవర్ క్లాక్ దగ్గర మాట్లాడేటప్పుడు నాకు ఇంత ప్రేమ కారిపోతూ ఉంది పలమనేరు నియోజకవర్గం పైన, కారిపోతూ ఉంది, పట్టుకోండి అని రావాలి. ఏం కారిపోతూ ఉంది? ఇన్ని క్యాన్సిల్ చేసినాడు, రైతులకు అన్ని నష్టాలు చేసి ఇన్ని పనులు ఆపేసి ఈరోజు పలమనేరు పట్టణంలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ 55 crores అదన్నీ కూడా ఫోర్స్లో తెచ్చి రెడీగా ఉండింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో. దాన్ని నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు కదా. కంటిన్యూ చేసుకుంటే ఈరోజు పలమనేరు మున్సిపాలిటీలో నాకు ఈ రోడ్డు కావాలా, నాకు ఈ కాలువ కావాలా, నాకు ఈ సిమెంట్ రోడ్డు కావాలా అని అడిగేవాడే ఉండినాడు కదా. ఇంకొక 20 సంవత్సరాలు పలమనేరు నియోజకవర్గంలో ఎక్స్టెన్షన్ ఏరియాస్లో కూడా నాకు ఈ పని కావాలని ఒక్కడు కూడా అడిగే పరిస్థితి లేకుండా నేను ప్రోగ్రామ్ తయారు చేసి పెట్టాను.